మరో బ్రేకింగ్ ని చూస్తున్నాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తిరుపతి, చిత్తూరు జిల్లాలో సమస్యగా మారిన ఎర్రచందనం అక్రమ రవాణా అంశంపై సీరియస్ గా ఉన్న పవన్ అక్కడికే వెళ్లి తాడో పేడో తేల్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా తన టూర్ కు ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. దీంతో పవన్ టూర్ ప్రాధాన్యం సంతరించుకుంది. పవన్ కళ్యాణ్ 2 రోజుల పాటు తిరుపతి, చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నెల 8వ తేదీ తిరుపతి జిల్లా పరిధిలోని ఎర్రచందనం డిపోని ఆయన సందర్శిస్తారు. అనంతరం జిల్లా కలెక్టరేట్ లో ఎర్రచందనం అక్రమ రవాణా, స్మగ్లింగ్ నిరోధంపై టాస్క్ ఫోర్సు, అటవీ శాఖ అధికారులతో నిర్వహించే సమావేశంలో పాల్గొంటారు పవన్ కళ్యాణ్. అలాగే ఈ నెల 9వ తేదీన పవన్ కళ్యాణ్ పలమనేరులోని కుంకి ఏనుగుల క్యాంపును సందర్శిస్తారు. కుంకి ఏనుగుల సంరక్షణతో పాటు ఏనుగులు, మనుషుల మధ్య సంఘర్షణ నియంత్రణకు అనుసరిస్తున్న నూతన సాంకేతిక విధానాలను పరిశీలిస్తారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఏనుగుల గుంపులు గ్రామాలపై పడి బీభత్సం సృష్టిస్తున్న నేపథ్యంలో పవన్ స్వయంగా చొరవ తీసుకుని కర్ణాటక వెళ్లి అక్కడి ప్రభుత్వ పెద్దల్ని ఒప్పించి కుంకి ఏనుగుల్ని తెప్పించారు. ఇప్పటి వరకు ప్రభుత్వ పథకాలు అసలు విషయంలో ఎక్కువగా పవన్ కళ్యాణ్ క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తూనే వస్తున్నారు. ఈసారి మాత్రం 2 కీలక సమస్యలపై క్షేత్రస్థాయికి వెళ్లి అధికారులతో సమీక్ష నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. గతంలో ఎర్రచందనం దొంగలు అటవీ ప్రాంతంలో పోలీసులపై దాడులు చేసిన దాఖలాలు ఉన్నాయి. ఇలాంటి ఘటనలన్నీ అడ్డుకునేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపై పవన్ కళ్యాణ్ అధికారులతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తిరుపతి, చిత్తూరు జిల్లాలో సమస్యగా మారిన ఎర్రచందనం అక్రమ రవాణా అంశంపై సీరియస్ గా ఉన్న పవన్ అక్కడికే వెళ్లి తాడో పేడో తేల్చేందుకు సిద్ధమవుతున్నారు. మరి దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, చెప్పండి, ఎర్రచందనం మొదటి నుంచి సమస్య మారింది. ఎర్రచందనం అక్రమ రవాణా అనేది దీని మీద సీరియస్ తీసుకున్నట్టు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా తనే రేపు రోజున దాదాపుగా దీనికి సంబంధించిన టూర్ ఉండాలన్నటువంటి అధికారుల ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తా ఉంది. ఈ తిరుపతి, చిత్తూరు జిల్లాలో ఈ 2 రోజులు అంటే ఈ నెల 8వ తేదీన తిరుపతి జిల్లా పరిధిలోని ఎర్రచందనం డిపోని ఆయన సందర్శిస్తారని వార్తలు వస్తున్న నేపథ్యంలో తాజా అప్డేట్ ఏంటి? రైట్ రహీన్, ఏదైతే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అటవీ శాఖ, పర్యావరణ శాఖ మంత్రి హోదాలో మొట్టమొదటిసారి తిరుపతి, చిత్తూరు జిల్లాలలో ఆయన పర్యటించనున్నారు. దీనికి సంబంధించి అధికారికంగా కూడా పర్యటన ఖరారైంది. 8వ తేదీ ఆయన గన్నవరం నుంచి కూడా నేరుగా తిరుపతి విమానాశ్రయానికి చేరుకొని అటు తర్వాత రోడ్డు మార్గంగా కూడా తిరుపతి, చిత్తూరులో ఉన్న కార్యక్రమాల్లో కూడా ఆయన పాల్గొంటారనే కూడా ఒక ప్రకటన కూడా విడుదల చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ నెల 8వ తేదీ తిరుపతిలో ఏదైనా ఏర్పాటు చేసిన ఎర్రచందనం డిపోను ఆయన సందర్శిస్తారు. గత ప్రభుత్వంలో అంటే గత వైసీపీ కాలంలో 5 సంవత్సరాల పాటు ఎర్రచందనం యథేచ్ఛగా పక్క రాష్ట్రాలకు తరలి వెళ్లిపోయిందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎర్రచందనం టాస్క్ ఫోర్స్ సపరేట్ గా ఏర్పాటు చేసి ఆ టాస్క్ ఫోర్స్ ద్వారా ఎర్రచందనం ఎక్కడికక్కడ తరలి వెళ్తున్న వాటినన్నింటినీ కూడా పట్టి డిపోలలో పెట్టిన పరిస్థితి. ఈ డిపోలను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరిశీలించనున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఏదైతే అధికారిక ప్రకటనలో కూడా దాన్ని చెప్పిన పరిస్థితి. బాకరాపేట వద్ద ఉన్న పలమనేరు ప్రాంతాలలో ఉన్న డిపోలను, అలాగే తిరుపతి, మంగళం డిపోలను కూడా ఆయన పరిశీలించే పరిస్థితి ఉంది. అటు తర్వాత ఎర్రచందనం అక్రమ రవాణా, స్మగ్లింగ్ నిరోధకంపై టాస్క్ ఫోర్స్, అటవీ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం కూడా నిర్వహిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. కలెక్టర్ కార్యాలయంలో కూడా ఈ సమీక్షా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. అలాగే 9వ తేదీ కుంకి ఏనుగుల క్యాంపును కూడా, అంటే పలమనేరులో కుంకి ఏనుగులు ఉన్నాయి. ఏదైతే ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి ఏనుగులు ఎప్పటికప్పుడు అటవీ ప్రాంతం నుంచి ప్రజలు నివసిస్తున్న నివాసాలకు అలాగే పంట పొలాలను ధ్వంసం చేస్తూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న గత వైసీపీ ప్రభుత్వంలో ప్రజలందరికీ ఆయన కుంకి ఏనుగులు, అంటే బెంగళూరు నుంచి కుంకి ఏనుగులను కూడా ఏపీకి తెప్పించిన పరిస్థితి. కుంకి ఏనుగులు ఏ విధంగా పనిచేస్తున్నాయి, అసలు కుంకి ఏనుగులు ఎలా ఉన్నాయి, వాటన్నిటిని కూడా ఆయన పరిశీలించడానికి ఈ కార్యక్రమం కూడా పెట్టుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఎర్రచందనం తరలించే కార్యక్రమాలు కావచ్చు, వాటన్నిటిని ఏ విధంగా పోలీసులు, టాస్క్ ఫోర్స్ కావచ్చు, వీరంతా కూడా అడ్డుకుంటున్నారు. అసలు ఏ విధంగా ఎర్రచందనాన్ని శేషాచల అడవుల నుంచి స్మగ్లర్లు దొంగిలిస్తున్నారు, వీటన్నిటినీ కూడా కులంకుషంగా అధికారులతో చర్చించి అక్కడ వాటికి శాశ్వత పరిష్కారం తీసుకునే దిశగా పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ 8వ తేదీ, 9వ తేదీ 2 రోజుల పాటు తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో ఆయన పర్యటనకు కూడా అన్ని కూడా ఖరారైనట్లుగా కూడా తెలుస్తుంది.
జిల్లా యంత్రాంగం కూడా దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేసినట్లుగా కూడా కనబడుతుంది. ఏదైనప్పటికీ ఉప ముఖ్యమంత్రి అటవీ పర్యావరణ శాఖ మంత్రిగా మొట్టమొదటిసారి తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో పర్యటించడం ఇప్పుడు ఆసక్తిగా మారిందని నేను చెప్పాలి. అంటే దాదాపుగా ఈ కుంకి ఏనుగులకు సంబంధించి కూడా 9వ తేదీన అంటే ఇప్పటి వరకు ఆయన దాదాపుగా ఏదైతే ఈ క్షేత్రస్థాయిలో పథకాలు అందుతున్నాయా లేదా దాని విషయంలో ఇంతవరకు పవన్ కళ్యాణ్ ఒక డిప్యూటీ సీఎం హోదాలో పట్టించుకున్నారు. మొట్టమొదటిసారిగా చూసుకుంటే ఈ ఎర్రచందన స్మగ్లింగ్ కానివ్వండి, ఈ కుంకి ఏనుగుల విషయంలో సీరియస్గా తీసుకున్నారు. దీని ప్రధాన కారణం ఏంటి? ఒక్కసారిగా దీని గురించి ఇంతగా సీరియస్ తీసుకోవడానికి అధికారులు కలెక్టరేట్లో సమీక్ష సమావేశం నిర్వహించబోతున్నారు. దీని గురించి ఏం జరుగుతుంది అక్కడ? ఎందుకు ఒక్కసారిగా ఇంత సీరియస్గా పవన్ కళ్యాణ్ తీసుకున్నారంటే కారణం ఏమైనది? అంటే కొన్ని ప్రాంతాల్లో ఆయన కుంకి ఏనుగులను ఇక్కడికి తీసుకొచ్చినప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో ఏనుగులు అటవీ ప్రాంతం నుంచి ప్రజలు నివసిస్తున్న నివాసాలకు కావచ్చు, లేకపోతే పంట పొలాలను ధ్వంసం చేస్తున్న కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. ఇవి ఎందువల్ల జరుగుతున్నాయి, అసలు కుంకి ఏనుగుల పనితీరు ఏ విధంగా ఉంది, వాటిని ఏ విధంగా కుంకి ఏనుగుల ద్వారా అటవీ ఏనుగులను ఏ విధంగా కట్టడి చేస్తారు, వీటన్నిటిని కూడా ఆయన స్వయంగా పరిశీలించి వాటి గురించి తెలుసుకునేదానికే నేరుగా ఇక్కడికి వస్తున్నారు. మరోపక్క శేషాచల అడవులలో ఏదైతే ఎర్రచందనం స్మగ్లింగ్ ఏదైతే తరలి వెళ్తూ ఉందో దానిని కట్టడి చేస్తూ ఉన్నారు. కానీ ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా ఈ ఎర్రచందనం మరలా కూడా దారి మల్లుతుందనే సమాచారము, అలాగే అటవీ శాఖ పనితీరు పట్ల ఇక్కడ జరుగుతున్న అన్ని విషయాలను ఆయన స్వయంగా కనుక్కునే దానికోసమే ఇక్కడికి వస్తున్నట్లుగా కూడా అయితే సమాచారం అయితే ఉంది. ఏదైతే ఏనుగులు అలాగే మనుషుల మధ్య ఈ సంఘర్షణ ఏదైతే ఉందో దీనికి సంబంధించి నూతన సాంకేతిక విధానాన్ని కూడా ఈ కార్యక్రమంలో తీసుకొచ్చే విధంగా ఇక్కడ కార్యాచరణ అయితే రూపొందించిన పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే టెక్నాలజీ పెరిగిన నేపథ్యంలో కుంకి ఏనుగులు ఏ విధంగా అటవీ ఏనుగులను అడవిలోనికి తరలించే కార్యక్రమం ఉంటుంది. అలాగే ఏనుగుల రాకను ముందుగానే పసిగట్టే విధంగా టెక్నాలజీని ఏ విధంగా రూపొందించాలి, అవి ప్రజలకు ఆయా ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు ఏ విధంగా అందజేయాలనే కార్యక్రమానికి ఇప్పటికే శ్రీకారం చుట్టారు. వీటన్నిటి మీద చర్చించి ఒక నిర్ణయం తీసుకొని ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, అంటే ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అటవీ ప్రాంతం ఎక్కువగా ఉంటుంది. ఈ అటవీ ప్రాంతం నుంచి కూడా ఏనుగులు విలేజ్ల్లో కావచ్చు పంట పొలాల మీద దాడులు చేస్తున్న నేపథ్యంలో వీటన్నిటికీ చెక్ పెట్టడానికి, ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా చూడడానికి పవన్ కళ్యాణ్ ఒక అడుగు ముందుకు వేశారని చెప్పాలి. ఆయన ఈ రాకతో కూడా ఏదైతే అధికారులు అప్రమత్తమవుతున్నారు, రాబో రోజుల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడడానికి పవన్ కళ్యాణ్ కొన్ని దిశా నిర్దేశాలు కూడా చేసే పరిస్థితులు కనబడుతున్నాయి. పూర్తిగా టెక్నాలజీని ఉపయోగించుకొని ఏనుగులు రాకుండా కావచ్చు, అలాగే ఎర్రచందనం తరలి వెళ్లే కార్యక్రమాలకు కావచ్చు, వీటన్నిటికీ చెక్ పెట్టే విధంగా ఈ కార్యక్రమం అయితే రూపొందించారని తెలుస్తుంది. ఓకే రైట్ థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.